నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ రెండింటికి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గాను తెలంగాణ గాను రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత 2014 నుంచి మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిబేట్స్లోను, సభల్లోను, చర్చిల్లోను వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఒకే ఒక సంభాషణ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ స్టేటస్ అని కొంతమంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, ఇది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారు. ఏ రాష్ట్రాలకు ఇచ్చారంటే ఈ ప్రొవిజన్ని నిటారుగా పర్వత శ్రేణులు, అంటే ఎక్కువ రాఖీ ఏరియా, పర్వతాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కువ కొండ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ, క్లిష్టమైనటువంటి విదేశీ సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రాలకి, మరియు ఆర్థికంగా సాంకేతికంగా వెనుకబడిన రాష్ట్రాలకి గతంలో ఇచ్చారు. ఈ ఎలా అమల్లోకి వచ్చిందంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్లానింగ్ కమిషన్లో భాగమైనటువంటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటి కౌన్సిల్ ఒక రికమెండేషన్ చేస్తే దాన్ని అనుసరించి ప్లానింగ్ కమిషన్లో భాగమైనటువంటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చేసినటువంటి రికమెండేషన్ అనుసరించి 1969లో నాలుగవ ఫైనాన్స్ కమిషన్ చేసిన రికమెండేషన్ ప్రకారం ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అమల్లోకి వచ్చింది. దీన్ని డాక్టర్ గార్గిల్ ముఖర్జీ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్గా ఆయన ఉన్నప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో దీనిని డాక్టర్ గార్గిల్ ముఖర్జీ ఫార్ములా అని కూడా అంటారన్నమాట. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది అంటే మొట్టమొదటిసారి 1969లో 1974 పంచవర్ష ప్రణాళిక స్టార్టింగ్లో అన్నమాట. మధ్యలో ఈ మొట్టమొదటగా 3 రాష్ట్రాలకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాన్ని ఇచ్చారు. ఆ రాష్ట్రాలు ఏమంటే జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్ మరియు అస్సాం. అన్నమాట. టోటల్ ప్లాన్లో 9.26% అమౌంట్ని టోటల్ ప్లాన్ అసిస్టెన్స్ కింద ఈ 3 రాష్ట్రాలకి అప్పుడు ఇచ్చారన్నమాట. తరువాత కాలంలో రెండోసారి 1974-1979 సంబంధించినటువంటి దీనికి సంబంధించి ప్లానింగ్కి పంచవర్ష ప్రణాళిక కాలంలో 1974లో 5 రాష్ట్రాలకు ఇచ్చారు. 5 రాష్ట్రాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్, మణిపూరు, మేఘాలయ, సిక్కిము, త్రిపుర. హిమాచల్ ప్రదేశ్, మణిపూరు, మేఘాలయ, సిక్కిము, త్రిపుర ఈ 5 రాష్ట్రాలకి ఇచ్చారు. మూడవసారి 1990లో 2 రాష్ట్రాలకి ఇచ్చారు. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని 1990లో 2 రాష్ట్రాలకి ఇచ్చారు. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, రెండోది మిజోరాం. అలాగే లాస్ట్గా 2001 సంవత్సరంలో ఒక రాష్ట్రానికి, నాలుగోసారి 2001 సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇచ్చారు. ఆ రాష్ట్రం పేరు ఉత్తరాఖండ్. ఇట్లా టోటల్గా 11 స్టేట్స్కి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది అమల్లో ఉంది. మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్రాల పేర్లు చెబుతాను చూడండి. జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్. ఇది 1969లో ఇచ్చిందన్న 3 రాష్ట్రాలకి అస్సాం, నాగాల్యాండ్ మరియు జమ్మూ కాశ్మీరు. 74లో ఇచ్చినటువంటిది 5 రాష్ట్రాలకి హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం మరియు త్రిపుర. 1990లో ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. తర్వాత 2001లో ఇచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్రం అన్నమాట. ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఏ రాష్ట్రాలకి అర్హత ఉంటుంది, ఏ రాష్ట్రాలకి వర్తిస్తుంది అంటే దీనికి ఒకటో కండిషను, మొట్టమొదటి కండిషన్ ఏంటంటే
నెట్ట నిలువుగా పర్వత శ్రేణులు కలిగి ఉన్న రాష్ట్రాలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హిల్లీ అండ్ డిఫికల్టీ టెరైన్. హిల్లీ అండ్ డిఫికల్టీ టెరైన్. నెట్ట నిలువుగా పర్వత శ్రేణులు అంటే ఎక్కువగా రాకీ ఏరియా ఉంటుంది, పర్వత శ్రేణులు ఉంటాయి. అక్కడ ఆ పర్వతాలు కూడా ఎక్కడానికి వీలైనటువంటి స్థితిలో ఉంటాయి అన్నమాట. అలాగే జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, లో పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, అత్యధికంగా గిరిజన తెగలు నివసించే రాష్ట్రాలు, ప్రెజెన్స్ ఆఫ్ మోర్ ట్రైబల్ పాపులేషన్, అక్కడ గిరిజన తెగలు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అంటే గిరిజన తెగలకి ఇంకా కొంచెం కల్చర్ డెవలప్ అవ్వటం ఇది తక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాగే 4వది వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, స్ట్రాటజిక్ లొకేషన్ ఎలాంగ్ ఇంటర్నేషనల్ బోర్డర్స్. వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నమాట. అలాగే ఆర్థికంగాను సాంకేతికంగాను వెనుకబడిన రాష్ట్రాలకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఇస్తారు. ఎకనామికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నడపలేని రాష్ట్రాలు, వాళ్ళకి ఆర్థికంగా వనరులు ఉండవు, ఆర్థిక సంపద ఉండదు, అందుకే రాష్ట్రాన్ని నడపడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి రాష్ట్రాలకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి దాన్ని ఇస్తారు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన వచ్చేటువంటి లాభాలు ఏంటి అని మనం చూసేటట్టయితే, ఒకటి, కేంద్రం నిధులు పొందేటప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగినటువంటి రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ప్రయారిటీ ఇవ్వబడుతుంది. 2, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎక్సైజ్ డ్యూటీలో, అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఎక్సైజ్ డ్యూటీలో కన్సెషన్స్ కూడా ఇవ్వబడతాయి. అలాగే కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా 30% వరకు కూడా ఈ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి పోతుంది. ఈ రాష్ట్రాలు రుణ మార్పిడి మరియు రుణ ఉపశమనం పథకాలలో బెనిఫిట్ పొందుతారు. ఈ రాష్ట్రాలు రుణ మార్పిడి మరియు రుణ ఉపశమన పథకాలలో బెనిఫిట్స్ పొందుతారు. అలాగే కేంద్ర పథకాలు మరియు బయట నుంచి వచ్చేటువంటి సహాయంలో 90% గ్రాంట్ గాను 10% లోన్ గాను ఈ రాష్ట్రాలకి వర్తిస్తుంది అన్నమాట. 10% గ్రాంట్ గాను 90% గ్రాంట్ గాను 10% లోన్ గాను పొందుతారు. మిగతా రాష్ట్రాలకి ఈ గ్రాంటు 30% మాత్రమే ఉంటుందన్నమాట. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగినటువంటి రాష్ట్రాలు ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించటం వలన, తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగినటువంటి రాష్ట్రాలు ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడానికి ట్యాక్స్ బ్రేక్స్ అంటే మామూలు పన్ను రాయితీలు పొందుతారనమాట. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం వలన ఏమవుతుంది, ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయం పెరగటం వలన సంక్షేమ పథకాలు చేయడానికి దోహదపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ సర్టన్ సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాలకు కేంద్రం 90% ఖర్చు భరిస్తుంది. కాబట్టి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగినటువంటి రాష్ట్రాలకి చాలా లాభం కలుగుతుందన్నమాట. ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసమని డిమాండ్ వచ్చినప్పుడు బీహారు, రాజస్థాను, ఒరిస్సా, గోవా ఈ రాష్ట్రాలు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని డిమాండ్ చేశాయి అన్నమాట. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం గాడ్గిల్ ఫార్ములా బేస్డ్ గ్రాంట్స్ని తీసేశారు. దీన్ని యూజిబుల్ పూల్ నుంచి 32% నుంచి 42%కి అధికార మార్పిడిని పెంచారన్నమాట. 2015 నుంచి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏ విధమైనటువంటి ప్రొవిజను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షను లేదన్నమాట. ఇది దీనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం స్పెషల్ స్టేటస్ గురించి తెలుసుకుందాం. స్టేటస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పొందుపరచబడిన యాక్ట్ ద్వారా గ్యారంటీ ఇవ్వబడుతుంది. దీనికి పార్లమెంట్లో 2/3 మెజారిటీతో పాస్ అవుతుందన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్లో పెట్టిన ఆర్టికల్ ద్వారా వస్తుంది కాబట్టి పార్లమెంట్లో 2/3 మెజారిటీతో ఈ బిల్లు పాస్ అయితేనే ఈ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ కింద ఇది యాక్ట్ ద్వారా వస్తుందన్నమాట. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వబడింది మొట్టమొదటిగా.
ఆర్టికల్ 370 ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. తర్వాత 2018లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఈ స్పెషల్ స్టేటస్ని తీసివేశారు. తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్టేటస్ ఈ రెండు పొందినటువంటి రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్. 1969లో మొట్టమొదటిసారి 1969లో జమ్మూ కాశ్మీర్కి మొట్టమొదటిసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. ఆర్టికల్ 370 ద్వారా స్పెషల్ స్టేటస్ కూడా ఇచ్చారన్నమాట. అలాగే ఆర్టికల్ 370 ఈ ఆర్టికల్ కింద కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. దీని కింద 371లో ఆర్టికల్ 371లో మహారాష్ట్రలోని విదర్భ మరియు మరాఠ్వాడా రీజియన్కును, అలాగే గుజరాత్లోని సౌరాష్ట్ర మరియు కచ్ ప్రాంతానికి సంబంధించిన ఏరియాకి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అలాగే ఆర్టికల్ 371A కింద నాగాలాండ్లోని నాగా హిల్స్ మరియు సుసాంగ్ ఏరియాకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆర్టికల్ 371B ప్రకారం అస్సాంలోని బోడో ఏరియాకి అంటే టెరిటోరియల్ ఏరియాకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆర్టికల్ 371C ప్రకారం మణిపూర్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆర్టికల్ 371D ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇచ్చారు. దీంట్లో ఇచ్చింది ఏంటంటే ఎన్ష్యూరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఉద్యోగాలకి విద్యా అవకాశాలకి సమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి సమానమైనటువంటి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అని ఈ 371Dలో మనకి యాక్ట్ ద్వారా చేయటం జరిగిందనమాట. అలాగే 371E కింద ఆంధ్రప్రదేశ్కి ఈ స్పెషల్ స్టేటస్ అనేటువంటి ఒక ప్రొవిజన్ చేర్చారు. దీంట్లో ఏం చెప్పారంటే స్పెషల్ ప్రొవిజన్ ఎస్టాబ్లిష్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఆర్టికల్ 371F ప్రకారంగా సిక్కిం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వబడింది. ఆర్టికల్ 371G ప్రకారం మిజోరాం రాష్ట్రానికి, 371H ప్రకారం అరుణాచల్ ప్రదేశ్కి, ఆర్టికల్ 371I ప్రకారం గోవాకి మరియు ఆర్టికల్ 371J ప్రకారం కర్ణాటక రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వబడింది అనమాట. ఇది స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్టేటస్కు సంబంధించినటువంటి కొద్దిపాటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మరొక వీడియోలో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం.